నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప నాయకులు చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావుని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక గొప్ప నటుడిగా, ప్రజా నాయకుడిగా ఎందరో అభిమానులను తన సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కరీంనగర్లో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర నిర్మాణం అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిధులతో వారి ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దేవకొండ దామోదర్రావు, టీటీడీ బోర్డు తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు అమరావతిలో నిర్మాణంలో ఉన్న వెంకటాచల టీటీడీ ఆలయాన్ని సందర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మహానాడులో చంద్రబాబు సీఎం జగన్ను తిట్టించడమే టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా, ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడితే సీఎం జగన్కు కృతజ్ఞత తీర్మానం చేయకపోవడం శోచనీయమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూసినా చంద్రబాబు భయపడిపోతున్నాడంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించాలని తలారి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నారా చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 100వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, ఓయూ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. 47 రోజులుగా తన నియోజకవర్గంలో జగనన్న మాట కోటంరెడ్డి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించిన కోటంరెడ్డి శుక్రవారం కూడా నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ఎంపీడీఓ మధుసూదన్ వేధింపులకు నిరసనగా సిద్దిపేట జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడుతూ, ఎంపీడీఓ మధుసూదన్ పంచాయతీ కార్యదర్శులను బానిసల కంటే హీనంగా చూస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి విధులతో పాటుగా అదనపు పనులు అప్పజెప్పి పని భారంతో పాటుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో సామాజిక న్యాయభేరీ సభలో అంబేద్కర్ చిత్రపటానికి అవమానం జరిగింది. మంత్రులు అంబేద్కర్ మరియు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి వెనక్కి పెట్టేశారు. సభా వేదికపై వైఎస్ఆర్ విగ్రహం మాత్రమే ఉంచడంతో అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలను సప్లై చేస్తున్న వ్యక్తిని విశ్వసనీయ సమాచారం ప్రకారం శంషాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. నంద్యాల మండలం నూనెపల్లె గ్రామానికి చెందిన అగ్గిరప్ప అనే వ్యక్తి శ్రావణలక్ష్మి విత్తనాల కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. సుమారు 570 కేజీల నకిలీ విత్తనాలు 11 సంచులలో నంద్యాల, హైదరాబాద్కు తరలిస్తుండగా పాలమాకుల గ్రామంలో ఎస్ఓటి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ నకిలీ విత్తనాలు నంద్యాల శ్రావణలక్ష్మి సీడ్స్ కంపెనీలో శుద్ధి చేయగా మిగిలిన తాలు, పత్తి విత్తనాలు రైతుల దగ్గర అక్రమంగా కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకునేవారని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును వదిలి వెళ్లిన ఘటన సంచలనంగా మారింది. అయితే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడాన్ని గుర్తించిన వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీడీసీ అధికారుల పర్యవేక్షణలో శిశువును ఉంచారు. చిన్నతనం నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు నిరంతరం విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్లేస్మెంట్ సక్సెస్ మీటింగ్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఘాటు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ఓ బ్లాక్ మెయిలర్ గానే కాకుండా ఓ దొంగగా అభివర్ణించిన షర్మిల ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇతర కులాలను కించపరిచేవిలా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే అధికారం ఇవ్వాలన్న దిశగా ఇటీవలే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శనివారం వైఎస్ షర్మిల స్పందించారు. రెడ్డి సామాజిక వర్గానికే అధికార పగ్గాలు కట్టబెట్టాలంటే ఇతర సామాజిక వర్గాల వారిని కించపరిచినట్లే కదా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సుచిత్ర అకాడమీలో బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్ ను ఘనంగా సన్మానించారు. అకాడమీ తరపున 10 లక్షల రూపాయలను అందజేశారు యాజమాన్యం. లాక్డౌన్ సమయంలో సుచిత్ర అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్న నిఖత్ జాతీయ స్థాయిలో విజేతగా నిలవడంతో అభినందనలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళితులకు అండగా రాష్ట్ర దళిత నాయకులు మేధావులతో ఆదివారం విజయవాడలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు బయలుదేరుతున్న ఏఐఎం నాయకులను పోలీసులు విజయవాడ చేరకుండా ఎక్కడిక్కడే అడ్డుకుంటున్నారు. ఇప్పటికే ఏఐఎం నేతలు ఇళ్లకు పోలీసులు చేరుకుని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో పోలీస్ పికెట్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వద్ద తనిఖీలు, వాహనాల తనిఖీలు, లాడ్జీల తనిఖీలను చేపట్టి అనుమానితులను చెక్ చేసి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయినట్లు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. అధికార పార్టీకి మైండ్ బ్లాక్ అయిందని, అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన కనిపించిందన్నారు. మహానాడులో సైతం లోకేష్ సూచనలతో యువతకు, అణగారిన వర్గాలకు ప్రాధాన్యం పెరగనుందని, ఇక టీడీపీ గెలుపు ఖాయమనేది నిర్ణయం అయిపోయిందని పయ్యావుల తెలిపారు. తిరుమలలో సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు తిరుమలకు రావద్దని చెప్పడం లేదన్నారు. భక్తులు ఓపికతో శ్రీవారిని దర్శించుకోవాలని, ఇకపై నిరంతరాయంగా శ్రీవారి సర్వదర్శనం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారీపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండలం సంగెం గ్రామంలోని ఆకతాయిలు చేసిన పనికి గుడిసె, పశుగ్రాసం, ఇతర నూతన పరికరాలు దగ్ధమయ్యాయి. బొడ్డు కృష్ణ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో 100 గడ్డి కట్టలు, అలాగే నివాసం కోసం ఏర్పాటు చేసిన గుడిసెలోని 30,000 రూపాయల విలువ గల మోటారు పరికరం, 10,000 రూపాయల విలువైన పైపులు అన్ని మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఎవరో వ్యక్తి చేసిన ఆకతాయి పనికి బాధిత రైతు తల్లడిల్లిపోతున్నాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని రేపాల గ్రామానికి చెందిన బొమ్మల శివకు హానికరమైన ఇంజెక్షన్ వేసి హత్య ప్రయత్నం జరిగింది. అదే గ్రామానికి చెందిన వసిమేకల రామకృష్ణతో గత కొంతకాలంగా గొడవలు ఉండడంతో ఇంట్లో నిద్రిస్తున్న శివకు పథకం ప్రకారం హత్యా ప్రయత్నం చేశారు. హానికరమైన ఇంజెక్షన్ వేయడంతో అక్కడికక్కడే కింద పడిపోయి కొట్టుకుంటుండగా వెంటనే 108 సాయంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీకి తరలించారు. మాస శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీ శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ గాయత్రి సేవా సంఘం వారి సహకారంతో లఘున్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస ప్రసాద్, లక్ష్మణరావు, విఎల్ఎన్ మూర్తి, శివరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రదోషకాల సమయంలో లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణం దేవాలయ కమిటీ సంతోష్ రెడ్డి, వెంకట కృష్ణారావు, వెంకటరమణ ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ పాల్రాజు మాట్లాడుతూ అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రేపు కూడా మరికొంతమంది నిందితుల అరెస్ట్ ఉంటుందని, 20 వాట్సాప్ గ్రూపుల ద్వారా విధ్వంసానికి పథక రచన చేశారని, అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని డీఐజీ పాల్రాజు తెలిపారు. వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్, టవర్ లొకేషన్ లాంటి సాంకేతికతను ఉపయోగించి నిందితులను గుర్తించారు. నగరంలో 144 సెక్షన్ మరో వారం రోజులు పొడిగించామని డీఐజీ తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో గల ఆసియా వేదిక కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో పలువురు సామాజిక సేవా కార్యకర్తలకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అందులో నెల్లూరు జిల్లాకు చెందిన ప్యూర్ స్మైల్ సేవా సంస్థ చేసే పలు సేవలను గుర్తించి సంస్థ వ్యవస్థాపకురాలకు పర్వీన్కు గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్యూర్ స్మైల్ సంస్థ చైర్మన్ పర్వీన్ మాట్లాడుతూ తమ సేవలను గుర్తించిన యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపాడు మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బంది నిమగ్నమయ్యారు. గత 10 రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామంలో 6 గేదెల్ని చంపేసింది పులి.
చీఫ్ అటవీ అధికారి శరవణ్ ఆధ్వర్యంలో అటవీ అధికారుల పర్యవేక్షణ చేపట్టారు. తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగ దుర్గారావు న్యూఢిల్లీకి చేపట్టిన యాత్ర నిలిచిపోయింది. 5 రోజుల కిందట చేపట్టిన ఎడ్లబండి యాత్ర వరంగల్ సమీపంలో డోర్నగల్ చేరాక శుక్రవారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తాం, వెనక్కు రావాలని పెద్ద మనుషులు పోలీసులు కోరడంతో దుర్గారావు అంగీకరించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో జరిగిన రౌడీ షీటర్ జగదీష్ హత్య కేసుకు సంబంధించి 3వ పట్టణ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్తో ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జగదీష్ హత్యని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నంద్యాల నుండి రుద్రవరం వైపు వెళుతున్న ఆల్టో కారు అకస్మాత్తుగా అదుపు తప్పి సిరివెల్ల మోడల్ జూనియర్ కళాశాల వద్ద పల్టీలు కొట్టింది. అలాగే సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామ పరిధిలోని గంగుల తిమ్మారెడ్డి జూనియర్ కళాశాల సమీపంలో 40వ జాతీయ రహదారిపై సుమారు 13 మంది ప్రయాణిస్తున్న టాక్సీ కారు తెల్లవారుజామున అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కన కాలువలో పడింది. తిరుపతి నుండి మహారాష్ట్రకు వెళుతున్న ఈ కారులో ఉన్న భక్తులకు చిన్న గాయమైనా కాకపోవడం పట్ల వారు ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయంలో పూజారుల మధ్య ఘర్షణ నెలకొంది. గుడి వ్యవహారంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అధికారులు విచారణ చేపట్టారు.